రాత్రికాల ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు తండ్రి మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మా ప్రయాణాలను కూడా దీవించినందుకు స్తోత్రాలు. మార్గమందు పొంచి ఉన్న అపాయాలు, ప్రమాదాలు మమ్మల్ని ముట్టకుండా కాపాడారు ప్రభువా. మా పనులను దీవించారు నాయన, మమ్మల్ని అందరినీ ఫలింప చేశారు ప్రభువా. బలమును, శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించారు. కావలసిన ప్రతి వాటిని ఆయా సమయాల్లో సమకూర్చి సమృద్ధిని అనుగ్రహించారు తండ్రి. ప్రాముఖ్యంగా మేమందరము కూడా సజీవులంగా చేరి మరొకసారి ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే, ఆరాధించుకునే కృప దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవును ప్రభువా, అయ్యా, ఈ రోజున బలహీనతతో వారి సమస్యలను జయించలేని పరిస్థితుల్లో, వారికి ఉన్న శోధనలను ఎదుర్కోలేని పరిస్థితుల్లో, అశాంతికరమైన పరిస్థితులను అయ్యా చూస్తూ నిస్సహాయులుగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా తండ్రి మీ యందు బలవంతులుగా మార్చబడతారు అని, అయ్యా వాటిని ఎదురించగలుగుతారని తండ్రి సెలవిస్తున్నారు. ఈ యొక్క మాటలను తండ్రి ఎవరైతే బలహీనంగా తండ్రి పోరాడలేని స్థితిలో ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ రాత్రి కాలంలో స్థిరపరచండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రభువా, వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. అయ్యా, వారందరి ఎడల మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఈ రాత్రి ఎన్నో సమస్యలతో, ఎన్నో శోధనలతో బిడ్డలు కృంగిపోతూ కుమిలిపోతున్నాగా తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి, మొరలు ఆలకించి జవాబు దయచేయండి నాయన. అనారోగ్యంతో ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి శక్తిని దయచేయండి. అయా, వారిని ముట్టండి ప్రభువా, తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించండి ప్రభువా. అయా, క్యాన్సర్స్ నుంచి, భయంకరమైన వ్యాధుల నుంచి యేసునామములో స్వస్థత దయచేయండి తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు నాయన, లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో ఉన్నారు ప్రభువా. అయా, అరుగుదల లేని స్థితిలో గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉంటున్నారు నాయన. అయా, మోకాలు నొప్పులతో బాధించబడుతున్నారు ప్రభువా. అయా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు తండ్రి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయి బ్లడ్ సరిగా లేక ఉంటున్నారు ప్రభువా. ఎవరందరినీ కూడా దర్శించండి నాయన. అయా, మైగ్రేన్ హెడ్ఏక్స్తో ఉన్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. అయా, ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన, నోటి సంబంధమైన ప్రతి ఒక్క బలహీనతను, వ్యాధిని తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు నరాల బలహీనతతో, పరాలసిస్తో ఉన్నారు నాయన, అయా పీసీఓడి సమస్యలతో ఉన్నారో ప్రభువా, వారిని కూడా దర్శించండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. నాయన, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున నార్మల్గా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. ఆయన అదే విధంగా దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, అయా ఏ జబ్బు లేనప్పటికీ బలహీనతలను అయినా నజరేయుడైన యేసునామములో ప్రతి అంధకార క్రియలను లయపరచండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. అశాంతి నాయన, మానసికమైన ఒత్తిళ్లు తట్టుకోలేక ఎంతో మంది బిడ్డలు తండ్రి చనిపోదామన్న ఆలోచన కలిగి ఉంటున్నారు. అయ్యా, వారందరికీ మానసికమైన ఒత్తిళ్ళ నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే వారిని తండ్రి ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే వారిని అయా బాధిస్తున్నారో వారి నుంచి దూరపరచండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, అనుకోని రీతిలో తండ్రి నష్టపోయి అప్పుల పాలైపోయిన ప్రతి బిడ్డను దర్శించండి. వారి చేతుల కష్టార్జితాలను ఆశీర్వదించండి, వారిని అభివృద్ధి పరచండి తండ్రి. అయా, అదే రీతిన కుటుంబంలో సమస్యలయా, విభేదాలు, గొడవలు, ఒకరంటే ఒకరికి పడని మనస్పర్ధలు ఉన్నాయి తండ్రి. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సమాధానంతో వారి కుటుంబాలను నింపండి. ఎవరి బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు మీ వాక్యానికి లోబడి జీవించే కృప దయచేయండి ప్రభువా. వృద్ధులు, చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగమును,
సఖ్యతను మీరే అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన వివిధ దేశాలు వెళ్తున్నారు తండ్రి, వారికి రక్షణ కాపుదలు దయచేయండి. వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం దయచేయండి ప్రభువా. నాయన విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. అయా నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ఎవరైతే బిడ్డలు తండ్రి రాత్రి కాలంలో గర్భఫలం లేదని మొరబెడుతున్నారో గర్భఫలం మీరు దయచేయండి తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి సాటిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాల కోసం అడుగుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఆయా గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, గృహాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. ఆ విషయాల్లో మీరే సహాయము దయచేయమని, ప్రతి కోర్టు కేసు నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించి మారు మనస్సును యేసు నామములో వారికి దయచేయమని నాయన బ్రతిమాలుకుంటున్నాం. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ రక్షణగా ఉంటున్న సైనికులను కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేమందరము కూడా రాత్రి కాలంలో సేద తీరబోతున్నాగా ప్రభువా, మా అందరికీ కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. ఎవరు కూడా దురాత్మ క్రియల వలన, అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, ఆయా నిద్రలేమి, పీడకల సమస్యల వలన బాధించబడకుండా ప్రతి బిడ్డ కూడా సుఖంగా ఈ రాత్రంతను క్షేమంగా సేద తీరే కృప దయచేయమని, మరలను ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని అద్భుతంగా కనపరుచుకునే అవకాశం అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.